నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఎన్నికలు అయిపోయాయి. ఫలితం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ప్రకటించేది మాత్రం జూన్ 4న, అంటే 20 రోజుల నిరీక్షణ. అయితే ఈ గ్యాప్లో వద్దన్న రకరకాల సర్వేలు వస్తున్నాయి. వాటిలో కొన్ని పాపులర్ ఛానల్స్ లోగోలతో కూడా దర్శనమిస్తున్నాయి. ఇందులో అధిక శాతం ఫేకే. ఎన్నికలు అయిపోయాక కూడా ఎందుకు వస్తున్నాయి ఇవి? ఎవరిని ప్రభావితం చేయడానికి, ఎవరికి ఉపయోగం అంటే బెట్టింగ్ బంగారు రాజులపై వల వేయడానికి మాత్రమే. బెట్టింగ్ నిర్వాహకులు వాళ్ళకి అనువైన రకరకాల సర్వేలతో ఊదరగొడుతూ బెట్టింగ్లు కాయిస్తున్నారు. ఈ సర్వేల మాయలో పడి ఊళ్ళో కూలి పని చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి కోట్లకి పడగలెత్తిన ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళ శక్తికి మించి బెట్టింగ్లు కాస్తున్నారు. అసలు ఈ బెట్టింగ్లు రకరకాల ప్రశ్నల మీద జరుగుతున్నాయి. ఉదాహరణకి, గెలిచేది ఏ పార్టీ, గెలిచే పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య, చంద్రబాబు గెలుస్తాడా ఓడతాడా, గెలిస్తే ఎంత మెజారిటీ, ఓడితే ఎంత, లోకేష్ మంగళగిరి సీటు ఏమవుతుంది, పవన్ గెలిస్తే మెజారిటీ ఎంత, ఓడితే ఎంత. ఇలా 1, 10 కాదు, ప్రతి నియోజకవర్గానికి సంబంధించి రకరకాల ప్రశ్నలు వందల సంఖ్యలో ఉంటున్నాయి. ప్రశ్నను బట్టి 1:2 నుంచి 1:10 వరకు పందాలుంటున్నాయి. ఒక సర్వేను నమ్మి ఒక పందెం కాస్తుంటే అంతలోనే మరొక సర్వే వచ్చి కాసిన పందెంపై అనుమానాలు, భయాలు పెంచుతోందట. దానివల్ల టెన్షన్లో పడుతున్న బెట్టింగ్ రాయిళ్లు పొలిటికల్ జర్నలిస్టులకి ఫోన్లు చేసి మరీ జోస్యం చెప్పమంటున్నారు. వాళ్ళు మాత్రం ఏం చెప్తారు, ఏం చెప్పగలరు? గుర్రె పందాల దగ్గర కొన్ని పుస్తకాలుంటాయి. ఆ రోజు రేసులో ఉన్న గుర్రాలు, వాటి పేర్లు, వాటి బరువు, తోలే రౌతు ట్రాక్ రికార్డ్, ఇలా అన్ని అంశాలు అందులో ఉంటాయి. వాటిని స్టడీ చేసి పందాలు కాస్తుంటారు. అయినా చాలా సార్లు పుస్తకాల్లో ఉన్నట్టు జరగదు. అయినప్పటికీ ఆ పుస్తకం చేతిలో పట్టుకుని ఆడితేనే ఒక ధైర్యం అంటుంటారు పందెం కాసేవాళ్ళు. అలాంటి పుస్తకాలు లాంటివే ప్రస్తుత సర్వేలు. అయితే సర్వే ఒకటైతే పర్వాలేదు, కానీ ఒకదాని వెంట ఒకటి పొంతనలేని సర్వేలు వస్తుంటే పాపం బెట్టింగ్ రాయుళ్లు ఏమైపోవాలి? గతంలో దేనిని నమ్మకుండా గుడ్డిగా లగడపాటి రాజగోపాల్ సర్వేని బేస్ చేసుకుని బెట్టింగ్లు కాసేవాళ్ళు. 2019లో ఆయన చెప్పిన జోస్యం పూర్తిగా రివర్స్ అవడంతో లక్షల మంది బెట్టింగ్ రాయులు రోడ్డున పడ్డారు, అప్పుల పాలయ్యారు. ఇప్పుడు ఆయన సైలెంట్గా కూర్చుని మంచి పని చేస్తున్నాడు. ప్రస్తుతం లగడపాటి స్థానంలో ఎవరూ లేరు. ఏ సర్వేని ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి లేదు. తెదేపా పక్ష మీడియా హౌజులు వదిలిన ఫ్రీ పోల్ సర్వేలు చూస్తే కూటమి గెలిచిపోతుందనిపిస్తోంది. వైకాపా సానుకూల మీడియాల లెక్కలు చూస్తే ఆ పార్టీ భారీ మెజారిటీతో 2019 ఫలితాన్ని పునరావృతం చేస్తుందనిపిస్తోంది. అయితే రెండు నిజమవటం సాధ్యం కాదు. గెలుపు ఎవరో ఒక్కరికే దక్కుతుంది. మరి ఏ సర్వేను నమ్మి పందెం కాయాలి అనేది ఇక్కడ టెన్షన్. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ ఎంత ఎక్కువ అవుతుంటే అంతమంది కార్యకర్తలు అధోగతి పాలవుతున్నారు. ఎందుకంటే ఈ బెట్టింగులు కాస్తున్న వారిలో కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారు. అది కూడా కాస్తా కూస్తా కాదు, లక్షల్లోనూ కోట్లల్లోనూ అప్పులు చేసి మరీ ఆడేస్తున్నారు. తాము నమ్మిన ఒక అభ్యర్థి గెలుపు మీద పందెం కాస్తే ఊళ్ళో జనమో ఎగస్ పార్టీ కార్యకర్తలో ఆ క్యాండిడేట్ ఓడిపోతున్నాడని కన్విన్సింగ్ గా చెబితే ఇక బెట్టింగ్ కాసిన వ్యక్తికి నిద్ర పట్టదు, బీపీలు వస్తాయి. ఎందుకంటే ఆ స్థాయిలో బెట్టింగులు ఆడేస్తున్నారు. ఈ బెట్టింగులన్నీ క్యాష్ ద్వారానే జరుగుతున్నాయి. ఎన్ఆర్ఐలు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారి కోసం నమ్మకస్తులైన మధ్యవర్తులుంటున్నారు. షేర్ మార్కెట్ పద్ధతిలో నచ్చిన పాయింట్ మీద బెట్టింగులాడేది కొందరైతే, మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగా ఒక మొత్తాన్ని ఆ మధ్యవర్తికి ఇచ్చేసి ఆడమంటున్నారు. అతను రకరకాల ప్రశ్నల మీద ఆ మొత్తాన్ని డివైడ్ చేసి ఆడతాడు. వచ్చిన లాభంలో అతనికి కమిషన్ ఉంటుంది, పోతే మొత్తం పోతుంది. అది లెక్క. ఇవన్నీ వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి క్లోజ్డ్ గ్రూపుల్లో జరుగుతుంటాయి. హవాలా, కొంత బినామీ అకౌంట్ల ద్వారా కొంత లావాదేవీలు జరుగుతుంటాయి. ఇదంతా ఇండియన్ లా ప్రకారం ఇల్లీగల్. అయినా సరే జరిగేవి జరిగిపోతుంటాయి. ఈ మొత్తం ప్రక్రియలో నిర్వాహకులు ఎప్పుడూ ప్రాఫిటబుల్గానే ఉంటారు. గెలిచినా ఓడినా ఆడేవాళ్లే. గెలిస్తే అనుభవించు రాజా అనే పాట, ఓడితే అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయినే అనే పాట యూట్యూబ్లో పెట్టుకుని వినడమే తరువాయి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.